స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అసుర సంహారం వెనుకొండ నుంచే మొదలవుతుందని జీవి అన్నారు. మదమంచిపాడి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా జీవి ఆంజనేయులు పూజలు. రాష్ట్రంలో వెనుకొండ నుంచి అసుర సంహారం మొదలు కాబోతుందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. జై హనుమాన్ చిత్రం తరహాలోనే ఆ రాక్షస గుణాలను మట్టుబెట్టడానికి దైవబలం కూడా తప్పక తోడవుతుందన్నారు. ఆదివారం మదమంచిపాడులో ప్రముఖ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వినుకొండ నియోజకవర్గం నరగాయపాలెం గ్రామం నందు శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి మరియు నాయకులు. వినుకొండ పట్టణం 16వ వార్డు నిమ్మలవాయ బజార్ నందు శ్రీరామనవమి 16 రోజుల పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి మరియు నాయకులు. వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణం 17వ వార్డు మరియు 22వ వార్డు నుండి వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు 60 కుటుంబాలు చేరిక. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం నుంచి వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరిక. తెల్లమేకల రాజు వైసీపీ నాయకులు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మెక్కన మల్లికార్జునరావు. వినుకొండ పట్టణం 14వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను గారు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజనగరం కాన్స్టిట్యున్సీలో సీతానగరం మండలంలో పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ మేడం రమేష్. గుంటూరు తూర్పు నియోజకవర్గం 17వ వార్డులో అంగన్వాడీ అధ్యక్షురాలు చీదర్ల మల్లిక మరియు డివిజన్ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అదేవిధంగా పత్తిపాటి రామాంజనేయులు నియోజకవర్గంలోని గోరంట్లలో మరియు వట్టిచరికూరు, నెహ్రూ నగర్, మాదిగపల్లిలో గల ప్రజానికానికి ఉపాధ్యక్షులు కొత్తపల్లి సౌభాగ్యలక్ష్మి, అంగన్వాడీ సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలా గుంటూరు ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రభుత్వంలో రద్దు చేసిన దళిత పథకాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించి చెప్పడం జరిగింది. తాడికొండ శ్రావణ్ కుమార్ గారి నియోజకవర్గంలో గల పొన్నికెళ్లలో అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ అధ్యక్షురాలు రామినేని శశి గారి ఆధ్వర్యంలో శంకరరావు మరియు బాబు సూపర్ 6 పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించి చెప్పడం జరిగింది. వినుకొండ పట్టణం వై కన్వెన్షన్ నందు వడియరాజుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు మెక్కన మల్లికార్జునరావు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా వడియరాజుల సంఘం తరఫున పోటీకి నిలబెట్టి గెలిపించారు. ఈ వాస్తవాన్ని మీరు గుర్తించాలి. భవిష్యత్తులో తప్పనిసరిగా మీ తరఫున నేను వాగ్దానం చేస్తున్నా, మండల పరిషత్ అధ్యక్షుడు కానీ, యార్డు చైర్మన్ కానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ తప్పనిసరిగా మీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఆంజనేయులు గారు చేస్తారు. దగ్గరుండి నేను చేపిస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి చివరిగా 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇంకా 4,000 వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో మా చంద్రయ్యకి, మా వాళ్ళందరూ కూడా పెన్షన్ వస్తుంది. ఇప్పుడు దాకా మాకు 60 రాలేదు అంటున్నారు. 50 ఏళ్ళకు కూడా 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అమ్మా మీకు బస్ ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ. అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ చట్టం ఎట్లుందో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే
బీసీలకు కూడా ఒక చట్టం చేస్తున్నారు. ఎవరన్నా వడే రాజులు కాదని వడ్డెరా అన్నారంటే వాడు జైలుకు పోవటమే. అంత గౌరవాన్ని తెస్తున్నారు. అంటే గమనించండి, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ మాలాంటి కొంతమంది మేము అటున్నా కానీ ఈ బ్రహ్మనాయుడు గారు చేసే దుర్మార్గం, ఈ రాజధాని లేనందువల్ల, ఈ ఆంజనేయులు గారి మంచితనం, కృష్ణదేవరాయలు గారి మంచితనంతో మేమందరం కూడా మారి ఈరోజు మేము మా వడే రాజులు మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నాం. తప్పనిసరిగా ఆంజనేయులు గారు గెలుస్తారు, మనకు మంచి గౌరవం లభిస్తుంది, మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్తాయని సందర్భంగా తెలియజేస్తూ వచ్చినట్టు సోదరులారా, మీరు మొత్తం కూడా 100% ఆంజనేయులు గారికి, శ్రీకృష్ణదేవరాయలు గారికి మద్దతు పలకండి. గెలిచిన తర్వాత మీ డిమాండ్ల కోసం మమ్మల్ని నిలదీయండి. డిమాండ్లు